హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఈరోజు రెసిపీ అయితే గుత్తి వంకాయ ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొన్ని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాచిన చెక్క వేసి, ఇలాచీ కూడా వేసి, వెల్లుల్లి, కొన్ని పల్లీలు, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా నువ్వులు లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేశాను. నువ్వులు కూడా వేసి బాగా గ్రైండ్ చేశానండి. దీంట్లో ఒక ఆనియన్ అయితే వేసి మరొకసారి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే ఇలా అవుతుందండి. ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి పక్కనైతే పెట్టుకోండి. మసాలా రెడీ చేసాం కదండి ఇప్పుడు గుత్తి వంకాయలోకి. ఇప్పుడైతే వంకాయ అయితే కట్ చేశానండి. ఇప్పుడు కట్ చేసినవి చూపిస్తున్నాను చూడండి. ఇవి కట్ చేశాను కదండి, దీంట్లోకి అయితే పెట్టుకోవాలండి ఈ మసాలా అంతా. ఇప్పుడైతే మసాలా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత మసాలా అయితే దీంట్లో పెట్టిన తర్వాత ఇవి మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసి పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గుత్తి వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి అయితే వేసేయండి దీంట్లో. ఇంకా మీ దగ్గర పేస్ట్ అయితే ఉంటే గిని యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కొంచెమే మిగిలింది కాబట్టి అది కూడా అయితే యాడ్ చేసేసాను దీంట్లోకి. ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు అటు సైడ్ ఇటు సైడ్ మగ్గించే వరకు కుక్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ అయితే. ఇప్పుడు అటు ఇటు మగ్గించాం కదండి, లైట్గా అయితే వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం గ్రేవీ అవ్వడానికి అయితే. ఇప్పుడు చూసారండి వంకాయ అటు సైడ్ ఎంత బాగా అయ్యిందో, అందుకే ఇటు సైడ్ కూడా మొత్తం తిప్పుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత లైట్గా అయితే కొత్తిమీర యాడ్ చేశానండి. అంతేనండి రెసిపీ. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.